ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్లో ప్రత్యేకత ఏంటయ్యా అంటే, ఒకటి ఇంతకుముందు 2014 పరిస్థితికి భారతీయ జనతా పార్టీ రావడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ వ్యతిరేకతని సృష్టించాలన్నటువంటి కాన్సెప్టులో కొంతవరకు సక్సెస్ అవుతున్నాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు టోటల్గా ఈ వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూసుకున్నప్పుడు అంటే పబ్లిక్ ఎంతవరకు ప్రభుత్వాన్ని ఏది మోడీ ప్రభుత్వానికి సంబంధించి సానుకూలత ఎంత ఉంది, వ్యతిరేకత ఎంత ఉంది అన్నటువంటి లెక్కలు చూసుకున్నటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఇందులో వీళ్ళు ఎంత గేమ్ నడపగలుగుతున్నారు, ఎంత నెగిటివ్ క్యాంపెయిన్ సృష్టించగలుగుతున్నారు అన్నటువంటిది అద్భుతం. ఏది ఎలక్షన్స్కి సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉన్నాయా లేదా అంటే ఎస్ అని 57 అంటున్నారు, నో అని 37 అంటున్నారు. ఒకప్పుడు అది 15 వరకే ఉంది, ఇప్పుడు 37% వరకు. అంటే ప్రజల్లో ఎన్నికల పట్ల అపనమ్మకాన్ని కల్పించడంలో సక్సెస్ అవుతున్నాడు రాహుల్ గాంధీ. కాకపోతే మెజారిటీ మాత్రం ప్రజలు ఎలక్షన్స్ ఫెయిర్గానే జరుగుతున్నాయి అనుకుంటున్నారు. 57, 37 అంటే 87, 94, ఒక 6% మంది మాత్రం ఆ విషయంలో ఎటు చెప్పలేమన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ అప్రూవల్ రేటింగ్స్ అంటే పబ్లిక్లో పాజిటివ్ రేటింగ్స్ పరంగా చూస్తే బెస్ట్ సూటెడ్ వచ్చేటప్పటికి లీడ్ ఇండియా బ్లాక్ వచ్చేటప్పటికి 24% రాహుల్ గాంధీకి ఉన్నటువంటిది ఆగస్టు 2023కి, అంటే 2024 ఎలక్షన్స్ ముందు 24% ఉన్న మద్దతు 2024 నాటికి 32% పెరిగింది. అందుకే 99 సీట్లు సాధించాడు ఆయన. అయితే మొన్న ఆగస్టుకు వచ్చేటప్పుడు 2025 ఆగస్టుకు వచ్చేటికి 28% పడిపోయింది. ఆగస్టు తర్వాత ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి ఓ రకంగా 2 నెలలు తీసేస్తే 3 నెలల ఒకసారి చేస్తున్నారు వీళ్ళు ఈ మూడ్ ఆఫ్ ది నేషన్. ఇప్పుడు 29% అంటే 1% పెరిగింది మొన్న పడిపోయింది. దాంతో పోల్చుకుంటే రాహుల్ గాంధీకి క్రెడిబిలిటీ. అదే సమయంలో మమతా బెనర్జీది మాత్రం 15% 2023లో ఉంటే 24కి 7% పడిపోయింది, 25కి 8% పెరిగింది, మళ్ళీ 26కి 7% తగ్గింది. కేజ్రీవాల్ది వచ్చేటికి 15%గా ఉండేది 23 ఆగస్టు నాటికి, అది 6%కి 24కి పడిపోతే 6%కి 25కి వస్తే అదే సేమ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఆ కేజ్రీవాల్కి ఆ పడిపోయినటువంటి బలం మళ్ళీ పుంజుకోలేదు. అఖిలేష్కి 5 నుంచి 8కి పెరిగి 7, 6కి మధ్యలో నడుస్తున్నటువంటిది, అంటే పబ్లిక్లో అతని పట్ల ఉన్నటువంటిది. అదే సందర్భంలో ప్రభుత్వ పనితీరు బాగాలేదు అంటున్నటువంటి వాళ్ళ సంఖ్య లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ జనవరికి పెరిగింది, ఈ 3 నెలల్లో పెరిగింది. పూర్ అన్నోళ్ళు క్రిందసారి 15% ఉందంటే పెర్ఫార్మెన్స్, ఇప్పుడు 17% మంది పూర్ అంటున్నారు. అదే సందర్భంలో వెరీ పూర్ అంటున్నోళ్ళు 12% మంది నుంచి 14%, అంటే 17, 3, 21, 31% ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు 27%, అంటే 4% పెరిగిందనమాట వ్యతిరేకత. అదే సందర్భంలో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అన్నటువంటిది ఇదివరకు 28% అన్నోళ్ళు ఇప్పుడు 24% అంటున్నారు. గుడ్ అన్నటువంటి వాళ్ళు ఇదివరకు 22 నుంచి 20కి తగ్గారు. యావరేజ్ అంటున్నటువంటి వాళ్ళు మాత్రం ఇదివరకు 16 నుంచి ఇప్పుడు 18% పెరిగారు. ఇది తాజా మూడ్ ఆఫ్ ది నేషన్.